ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సుదీర్ఘ భేటీలో ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన పలు చారిత్రాత్మక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్స్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ సంస్థల్లో 34.50%, ఇతర స్థానిక సంస్థల్లో 33.50% రిజర్వేషన్లను బీసీలకు వర్తింపచేయాలని కేబినెట్ తీర్మానించింది. ఈ రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికపై సమావేశంలో కూలంకషంగా చర్చించారు. కేవలం కమిషన్ సిఫార్సులతోనే 34% రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరడం కష్టమని మంత్రివర్గం భావించింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నారు. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం అన్ని కోణాల్లోనూ కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా అతి త్వరలోనే వెలువడనున్నాయి. మరోవైపు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల అధిపతులను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని పునరుద్ధరించారు. గతంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి తాజా మంత్రివర్గ భేటీతో పూర్తి స్థాయి చట్టబద్ధత లభించింది. ప్రత్యక్ష పద్ధతిలో జరిగే ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తమ నాయకులను నేరుగా ఎన్నుకునే అవకాశం కలుగుతుంది. ఏ విధానం వల్ల స్థానిక పాలనలో మరింత పారదర్శకత వస్తుందని ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. ఈ రెండు ప్రధాన అంశాలతో పాటుగా మొత్తంగా 55కు పైగా ఎజెండా అంశాలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేలా పలు పాలనాపరమైన కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. రైతులు, యువకులు, మహిళలు అలాగే అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ భేటీలో పలు కీలక ప్రణాళికలను అయితే రూపకల్పన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంతో పాటు సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్రంలో సరికొత్త రాజకీయ మరియు పాలనా మార్పులకు శ్రీకారం చుట్టనున్నాయి. త్వరలోనే ఈ నిర్ణయాలన్నింటినీ కూడా అమల్లోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.